నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఫింగర్ పడిన తర్వాత ఆ యొక్క ఫింగర్కు 5 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు టైం ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. అలాగే దీనికి సంబంధించి కువైట్లో ఉన్న నిపుణులు మరియు అలాగే కువైట్ స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చిందనమాట. ప్రస్తుతం కువైట్లో వివిధ రకాల కారణాలతో ఫింగర్ పడి ఇండియాకు మరియు అలాగే ఇతర దేశాలకు వెళ్ళిన ప్రవాసులు మళ్ళీ ఎన్ని ఏళ్ల తర్వాత కువైట్కు తిరిగి రావచ్చు, 5 సంవత్సరాలు అంటూ ఉన్నారు. 5 సంవత్సరాలు ముగిసిన తర్వాత కువైట్కు తిరిగి రావచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే నిషేధ కాల పరిమితి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్ధారించలేమన్నమాట. ఎందుకంటే అది కేసును బట్టి మారుతూ ఉంది. గతంలో అది 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండేది. కానీ ఇటీవల మనం చూసుకుంటే కానీ కువైట్ చట్టాలలో మార్పులు చేయడం జరిగిందనమాట. కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన శాశ్వత నిషేధం విధిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క పేర్లను మనం చూసుకుంటే కానీ బ్లాక్ లిస్టులో ఉంచుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో అకామా లేకపోవడం, లేకపోతే పరారీ కేసు ఉండడం, దొంగతనం కానీ క్రిమినల్ కేసు కానీ ఉండి కువైట్ దేశం నుంచి ప్రవాసులను అయితే బహిష్కరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఉన్న చట్టాలను కూడా మార్పు చేసినట్లయితే నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఫింగర్ పడితే కానీ దాదాపు రావడం అసాధ్యమని చెప్పేసి చాలామంది అయితే నొక్కి చెబుతూ ఉన్నారనమాట. కాబట్టి కువైట్కు కాకుండా ఇతర దేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. ఖతార్ వెళ్ళవచ్చు, సౌదీ వెళ్ళవచ్చు, బెహ్రెయిన్ వెళ్ళవచ్చు, యుఏఈ వెళ్ళవచ్చు, ఒమన్ దేశం వెళ్ళవచ్చు అనమాట. అలాగే ఒక 5 దేశాలలో మీరు ఏదో ఒక దేశానికి వెళ్ళవచ్చు. అలాగే చాలామందికి ఇంకొక డౌట్ కూడా వస్తూ ఉంది. ప్రస్తుతానికి 5 సంవత్సరాల కాల పరిమితి అన్న రూల్ ఉందా లేదా అని చెప్పేసి దాని గురించి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ దాన్ని రద్దు చేసినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటించిన తర్వాత మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ శాశ్వత దేశ బహిష్కరణ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.